సర్వేలన్నీ కూడా ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా వైసీపీ గెలుస్తుందని చెప్తున్నారు. దీని మీద ఎలా ఫీల్ అవుతుంది? అవునండి, ఎగ్జాక్ట్‌గా. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఎవరు గ్రౌండ్ లెవెల్ నుంచి లేడీస్ దగ్గర నుంచి పెద్ద వయసు వాళ్ళ దగ్గర నుంచి చదువుకొని ఎడ్యుకేటెడ్ పీపుల్ దగ్గర నుంచి అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకే ఓట్ చేశారని మేము అందరం అనుకున్నాం. మేము ఓట్ చేసాము. అంటే టీడీపీ వాళ్ళు మేమేదో ఎంప్లాయీస్ని ఫేవరబుల్ చేసేసుకున్నాము, మా పార్టీ ఏదో విన్ అవుతుంది అని చెప్పి వాళ్ళు అపోహలా ఉన్నారంటే తలకిందులుగా తపస్సు చేసినా కూడా టీడీపీ మాత్రం డెఫినెట్లీ రాదు అని నా పర్సనల్ ఫీలింగ్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆయన చేసిన ప్రతి ఒక్క పని, ప్రతి ఒక్క పథకాలు పబ్లిక్కి ప్రతి ఒక్కటి రీచ్ అయిందండి. అంటే ఎంప్లాయీస్ వరకు వాళ్ళ వర్షన్ వాళ్ళకు ఉండొచ్చు, కానీ కరోనా టైంలో ఇంతవరకు అంటే కరోనా ఇదిలో కూడా ఆయన మేనేజ్ చేసి ప్రతి ఒక్కళ్ళకి అన్నీ కూడా రీచ్ అయ్యేలా చేశారు. కానీ ఎంప్లాయీస్ విషయంలో వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఆయనకు ఇంకో ఛాన్స్ ఇస్తే ఆయన మొత్తం బ్యాలెన్స్ చేసుకునే అవకాశం ఇస్తారని నేను అనుకుంటున్నాను. 100% వైసీపీ గెలిసిద్ది. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతారు. ఓకే, మరి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఉద్యోగులు కానీ అలాగే యువత అంతా కూడా నాకే ఓటేశారని చంద్రబాబు నాయుడు చెప్పుకున్న ప్రజల వ్యతిరేకత ఉందన్నారు. దాన్ని ఎలా చూస్తారు? ఏమండి, ఒక్క వర్గాన్నే వాళ్ళు ఫేవరబుల్ చేసేసుకుంటే చంద్రబాబు నాయుడు ఏమి విన్ అవ్వడు. ఆ వర్గంలో కూడా మంచి చేసిన వాళ్ళకి లేదు. తన ఏదైతే చెప్పుకుంటున్నాడో, నేను స్టూడెంట్సే కానీ పర్టిక్యులర్ రిలీజనే కానీ ఎవరైనా వాళ్ళకు కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు. జగన్మోహన్ రెడ్డి పేదవాళ్ళకండి, హయ్యర్ లెవెల్ గురించి నేను మాట్లాడట్లేదు. పేదవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఆయన ఇచ్చిన పథకాల వల్ల బెనిఫిట్ పొందిన వాళ్ళకి ఇది ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఓట్ చేసి జగన్మోహన్ రెడ్డిని సీఎం చేస్తారని నేను అనుకుంటున్నాను. అంటే అంత నమ్మకాన్ని ప్రజల్లో ఎందుకు ఎలా నిలబెట్టగలరు అంటారు జగన్మోహన్ రెడ్డి? ఎలా అంటే ఆయన చేసిన పథకాలు ఎవరిచ్చారండి? 3000 రూపీస్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ కానీ, అమ్మఒడి కానీ, స్టడీస్ కాలేజెస్ ఫండ్ కానీ. మా పక్కన మా హౌస్ పక్కన వాళ్ళ ఇద్దరు పాపలు వాళ్ళిద్దరికి కాలేజ్ ఫండ్ ఇచ్చారు. దే ఆర్ నౌ స్టడీయింగ్ ఇన్ హైదరాబాద్. ఓట్ చేయడానికే వాళ్ళు ఓన్ డబ్బులు ఖర్చు పెట్టి ఇక్కడ వచ్చి ఓట్ చేసి వెళ్ళారండి. అలాగా ప్రతి ఒక్కళ్ళకి హోల్ హార్టెడ్గా వాళ్ళ సొంత ఇదితోనే వచ్చి జగన్మోహన్ రెడ్డి వస్తేనే మాకు ఇంకా మంచి పథకాలు ఇస్తారు, మనలాంటి వాళ్ళు పేదవాళ్ళు గొప్ప ఇదిలో ఉంటారు అనేది మనకి దేవుడు అంతా ఇచ్చున్నాడండి. మనం పేదవాళ్ళ గురించి పేదవాళ్ళ గురించి ఏ నాయకులు ఆలోచించలేదు. చంద్రబాబు నాయుడు ఆయన ఇంకా వేరే ఎన్నన్నా చెప్పుకోవచ్చు, కానీ ఆయన వస్తే ఓన్లీ ఒక్క క్యాడర్, ఆ క్యాడర్లో కూడా మిడిల్ క్లాస్ వాళ్ళని పట్టించుకోడు. హయ్యర్ క్యాడర్ వాళ్ళకే సపోర్ట్ చేస్తాడు. ఆ క్యాడర్నే ఫామ్ చేయాలని చూస్తారు. వాళ్ళు తలకిందులుగా తపస్సు చేసినా కూడా టీడీపీ అనేది రాకూడదని నేను అనుకుంటున్నాను. ఓకే, అంటే అంత అప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఎవరైతే ఉన్నారో మా జనసేన, టీడీపీ, బీజేపీ వీళ్ళు ముగ్గురు కలిసి వచ్చినా కూడా ప్రజలు నమ్మలేదు అంట. నమ్మలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫిలిం స్టార్ అనుకున్నారు టీడీపీ వాళ్ళు ఈయన ఏదో కలిపేసుకుంటే మనకి ఏదో ఓటు మెజారిటీ వచ్చేస్తుందని. కానీ అది 100% రాంగ్. అసలు ఆయనకి ఓటింగ్ సపోర్టే లేదు. ఆయన 5% కూడా లేదు. వీళ్ళు చేసిన బ్లండర్ మిస్టేక్ అదే. అసలుకి పవన్ కళ్యాణ్ యాడ్ చేసుకోవడమే వీళ్ళు చేసిన మిస్టేక్. సరే, వాళ్ళ పర్సనల్ ఇది ఒక అండర్స్టాండింగ్లో వాళ్ళు కలిశారు. బీజేపీకి మన ఏపీలో అసలుకి ఆ పార్టీకి పెద్ద సపోర్ట్ లేదు, అంత ఫార్మింగ్ కూడా లేదు. మేబీ అయితే టీడీపీ ఏమన్నా ఎక్స్పెక్టేషన్స్ ఉండొచ్చేమో, కానీ అదేదో నేను అనుకోవడం ఒక 10 to 35 సీట్స్ ఏమన్నా వస్తాయేమో అనుకుంటున్నాను. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి డెఫినెట్లీ హీ విల్ విన్ అండి. ఇంకా ఎలా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు మీరు అన్ని సర్వేలు కూడా మీకు వైసీపీ ఫేవర్గా వస్తున్నాయి. మీరు ఎలా ఫీల్ అవుతుంది? ఇట్ ఈస్ ఎ సెలబ్రేషన్ డే అన్నమాట. ఎందుకంటే మన సీఎం, మన జగన్మోహన్ రెడ్డి మన నాయకుడు అనేది, మన లీడర్. హీ ఈజ్ బోర్న్ ఓన్లీ ఫర్ ద పీపుల్ అనేది ప్రజలు తెలుసుకోవాలి. మనకి ఇలాంటి నాయకులు ఉంటేనే, అదే ఒక ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడు చెప్తారు, ఇలాంటి వాళ్ళు పుడతారు ఇండియాలో, పుట్టి ఇలాంటి పొలిటికల్ లీడర్ వస్తారని మనం అంతా ఎక్స్పెక్ట్ చేసాం అంటే వాళ్ళందరికీ భయం. ఎందుకంటే వాళ్ళు చేసే మిస్టేక్స్ని, వాళ్ళు ఏమంటారు, వాళ్ళు దోచుకునే ఈయనన్నీ స్టాప్ చేశాడు కాబట్టి ఈయనంటే భయం. ఇలాంటి వాళ్ళు పుట్టారు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అదృష్టవంతులండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ వల్లనే జగన్మోహన్ రెడ్డి అనే ఆయన మనకు దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అనుకోవాలి, అంతే.
మీరు ఇప్పుడు మరి జూన్ 4 దగ్గరికి వస్తుంది, రేపు ఎల్లుండో కూడా జరిగిపోతుంది, మరి అది కూడా వచ్చేస్తుంది, ఎలా ఫీల్ అవుతారు అప్పుడు సీఎం ఎవరైతే కన్ఫర్మ్గా ఎలా ఉంటుంది, ఎన్ని సీట్లు వస్తాయి? నేను 151 సీట్స్ 151 సీట్స్ ఖచ్చితంగా, అసలు ఇంకా అందులో డౌట్ లేదు. 151 వస్తుంది. మేము సెలబ్రేట్ చేసుకుంటాము. జగన్ గారికి గాడ్ బ్లెస్సింగ్స్ ఉండాలి, మేము అంతా ప్రే చేస్తాము. ఆయన మళ్ళీ ఉండాలి, ఆయన 100 years ఆఫ్ లైఫ్ ఆయన స్టే చేయాలి, అంతే. సర్వేలు అన్నీ కూడా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని చెప్తున్నారు, ఎందువల్ల అంటారు, ఎందుకు? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు గెలుస్తారనేదే ప్రశ్న కాదు, ఆయన చేసిన పరిపాలన లాంటిది. పేదవాళ్ళని ఎలా చూడాలి, అందరికీ విద్య, వైద్యం, ముసలి వాళ్ళకి, వికలాంగులకి, రైతులకి నవరత్నాలన్నీ చేశాడు కదా. మరి ఎందుకు గెలవాలని ప్రశ్నిస్తే ఎట్ట కుదురుద్ది? ఎందుకు గెలవాలని కాదు అంటే ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా వైసీపీకి వస్తున్నాయి, ఎందుకు? అది చెప్పు. ఎగ్జిట్ పోల్స్ వైసీపీకి అన్నీ రాటాకి అని అలా అనుకుంటున్నారు వీరు, కానీ దొంగ రాజకీయం చాలా జరిగింది. అసలు ఫస్ట్ చంద్రబాబు నాయుడు వాళ్ళు స్టార్ట్ చేసింది ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు మీకు? ముందు వాలంటీర్స్ అమ్మాయిని తీసుకెళ్ళి ఎక్కడెక్కడో చేస్తున్నారని పెట్టారు. ఆ ప్రాపగండా తీసుకొచ్చి వాలంటీర్ని క్లోజ్ చేయించారు. వాలంటీర్లు ఎందుకు క్లోజ్ చేయించారు? ఈ ఎగ్జిక్యూటివ్ పోల్స్ ఓట్లు వేయటానికి ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారని గవర్నమెంట్ ఆఫీసర్స్ వచ్చేస్తే వాలంటీర్స్కి తెలుసు ఈ పేరుగాల వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారని. వాళ్ళుగా తీసుకెళ్తే, ఈ వాలంటీర్ వాళ్ళు తీసుకెళ్తే జగన్ గారికి వేస్తారేమో ఉద్దేశంతో ముందు అమ్మాయిలని బూడిదని వీళ్ళని క్లోజ్ చేసి పారేసేసారు. ముసలాళ్ళని కూడా చంపేసి కదండి పెన్షన్లు ఇవ్వకోకుండా. ఇవాళ కూడా ఇంత పెన్షన్ లేదు, 1వ తారీఖు తిరుగుతున్నారు, పాపం మూట కట్టుకున్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. అసలు ఇదంతా చేయటానికి కారణం ఏంటంటే వాళ్ళ మనుషులు వచ్చి, ఎగ్జిస్టివ్ పోల్స్ కూడా వాళ్ళ మనుషులు వచ్చి వాళ్ళు వేసుకోవటానికి అనుకూలంగా, అర్థమైందా, ఈ వాలంటీర్లను తీశారు. వాళ్ళ మనుషులు వచ్చి చేసి కొంత రాజకీయం నడిపారు. దాని మీద కదా ఇప్పుడు కథ అంతా జరిగేది, ఎగ్జిట్ పోల్ మీద. ఇప్పుడు అధికారి సంతకం లేకుండా పెట్టులు సీల్ చేసేసి పెట్టి, పైగా కేంద్ర ప్రభుత్వం కూడా అధికారి సంతకం లేకుండా పర్వాలేదు అని అంటే ఎట్లా కుదురుతుంది? సరే నేనున్నాను, నీకు 1 లక్ష రూపాయలు కావాలని అడిగావు, బ్యాంకు చెక్ ఇచ్చి సంతకం చేశా, వెళ్తావు. బ్యాంకు మేనేజర్ అంటే సంతకం చేస్తే సంతకం గజిబిజిగా ఉండదండి, ఆయన పూర్తి పేరు రాయమన్నారు. ఇప్పుడు అడిగేది కూడా అదే. నువ్వు సంతకం చేసినప్పుడు నీ డిజిగ్నేషన్ ఏంటి, నువ్వు ఏ పని చేస్తావు, ఈ సంతకం ఎవరు, నువ్వు ఏ ఆఫీసర్ అనేది అక్కడ రాయమన్నారు. ఏమీ లేకుండా ఎందుకు పెట్టారు? వీళ్ళు గుద్దు వేసేసుకోవడానికి సంతకాలు గింతకాలు ఏమైనా పెట్టారు. అది ఇప్పుడు హైకోర్టులు ఇవాళ 6ంటికి ఇది తేలుతుంది. అది అట్టుంచు. వాళ్ళు 1 year బ్యాక్ నుంచే ఈ వాలంటీర్లు తీసేయటానికి కారణం ఏంటంటే, ఈ వాలంటీర్లకు తెలుసు ముసలు రాను ఓట్లు వేయటానికి, ఎగ్జిట్ పోల్ ఓట్లు వేయటానికి ఎవరెవరు ఎక్కడ ఉండాలని. వీళ్ళ ద్వారా వెళ్ళకూడదు. వీళ్ళ ద్వారా వెళ్తే వాళ్ళు డబ్బులు ఇచ్చో వేపించుకుంటా కుదరదు. అక్కడి నుంచే స్టార్ట్ చేశారు. ఇది మీరు అబ్జర్వ్ చేయాల, అక్కడి నుంచే స్టార్ట్ చేశారు. పైగా ఇప్పుడు ఓట్లు వేసిన వాటిలో కూడా పెట్టులకి సరైన సీల్ లేదని గొడవ ఇప్పుడు జరుగుతుంది కదా. ఎందుకు జరుగుతుంది గొడవ? ఇప్పుడు నేను నీకు చెప్పే కదా, నేను చెక్కిచ్చా, నా సంతకం సరిగా లేకపోతే క్యాష్ ఇస్తారా? మరి సంతకం సరిగా లేనప్పుడు పెట్టులు ఎట్లా ఓపెన్ చేస్తావు? అంటే సంతకం సరిగా చేసి సీల్ అయిపోతే నువ్వు వేసుకోవచ్చనే దురుద్దేశంతోనే కదా, దాని మీదే కదా కోర్టుకి వెళ్ళారు వైసీపీ వాళ్ళు 6ంటికి ఇస్తారు. అది కరెక్ట్ కాదుగా. అప్పటి నుంచే ప్లాన్ వేసి పెట్టుకుంటున్నారు. ఎప్పటి నుంచో ఈ ఎగ్జిట్ పోల్లో ముసలి వాళ్ళకి, తర్వాత ఉద్యోగస్తులు చాలామంది ఓట్లు వేయటానికి వెళ్ళారు. సరైన ఉద్యోగస్తుల్ని నన్ను పెట్టారా బూతుల్లో? దానికి చెప్పనా నేను? అసలు అది ఆపరేషన్ చేయడానికి కుదరని వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. ఎంపీ ఓటేసాము, ఓటేసి వచ్చిన తర్వాత రెడ్ లైట్ వెలుగుద్ది, ఈయన బటన్ ఆన్ చేయడు, అక్కడ కూర్చుని ఆఫీసరు సిస్టంలో అది ఆన్ చేస్తే పచ్చ లైట్ వస్తే మళ్ళీ 2వ క్యాండిడేట్ రావాలి. ఎందుకు? ఈ ఒక ఏరియా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియా ఉందనుకో, ఈ ఏరియా అంతా దేవినేని అవినేష్ గారికి సపోర్ట్ ఇచ్చేయ వైసీపీకి పడుతుందని అనుకో, ఇవన్నీ వైసీపీ ఓట్లేను, ఈ శరదంగాలి కొంతమంది తిరిగి వెళ్ళిపోవాలి అన్నట్టు ఈ బటన్లు ఒకటి మానేసేసారు. నిమిషంన్నర పడుతుంది ఒకటి ఓటు వేయటాక. అప్పుడు ఎంతమంది? రాత్రి 10:30 నేనే ఇటా. అంటే ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, మోడీ కలిసినా సరే ప్రజలు నమ్మలేదంటారా? ఇప్పుడు కలిశారు. మోడీ గారంటే ప్రధానమంత్రి కదండి.
ప్రధానమంత్రి ఎంత గౌరవప్రదంగా ఉండాలి. వీళ్ళు ఇప్పుడు ఒకప్పుడు నువ్వు రాష్ట్రాన్ని దోచుకు దింగావు, నీకు పోలవరం ఏటీఎం, నువ్వు తప్పుడోడివి మంచోడు కాదన్న ఆయన సంకనేసుకున్నాడు. ఇది కారణం ఏంటి? అసలు బీజేపీకి ఇక్కడ ఏమీ పేరు లేదు. ఆ పురంధేశ్వరి అనే అమ్మాయిని తీసుకొచ్చి పెట్టుకున్నారు. ఇప్పుడు నీకు బీజేపీకి ఏమన్నా ఒక సీట్ అన్న వస్తుందని గ్యారంటీయా? ఎందుకు ఆయన ఏర్పరచుకున్నట్టు ప్రధానమంత్రి వీళ్ళందరూ ఇప్పుడు వీళ్ళందరూ కట్టగట్టుకుని అక్కడ మీద పడ్డారు. ఆ ఏజ్లో ఉన్న ప్రధానమంత్రి గారికి ఆ ఒక్క మనిషి, ఒక జగన్ అనే ఒక మనిషికి ఇంతమంది పోరాడుతున్నాము. ఆల్రెడీ ఇంతమంది వచ్చారంటే మీకు శాతకాని వాళ్ళు మీరు వాడిపోయినట్టు లెక్కే అక్కడ. ఇప్పుడు మొత్తం అందరు కలిపి పైగా వీళ్ళందరూ అయిపోయిన తర్వాత పోలీసు వాళ్ళు కట్టేసుకున్నారనేది అందరూ వార్తలు వస్తాయి. పోలీసు వాళ్ళు కట్టేశారు, ఈసీని కట్టేశారు, అందరు నోరు మూర్పిడిచేశారు. అందరు కలిపి ఆయన ఓడించాలని ఓడిస్తారు. ఓడించి మీరు రాజ్యం వెళ్ళి ఎవరికి అన్నం పెడతారు? మీరు దోసుకు తింటాక ఆల్రెడీ దోసేసుకున్న వరకు దోసేసుకున్నారుగా, ఇంకా కొత్తగా ఏం దోసుకుంటారు? కొత్తగా దోసుకుంటాక ఏమి లేదుగా ఇక్కడ. అసలు నీకు అధికారం కావాలి అనుకుంటే ఎవరికి కావాలి అధికారము? చంద్రబాబు నాయుడుకి కావాలా? లోకేష్కి కావాలా? జనసేన పవన్ కళ్యాణ్కి కావాలా? ఎవరికి ముఖ్యమంత్రి కావాలి? ముఖ్యమంత్రిగా ఆయన మొట్టమొదటి నుంచి ముఖ్యమంత్రి గురించి పట్టించుకోవట్లే పవన్ కళ్యాణ్, అవునా? చంద్రబాబు నాయుడు ముసలోడు అయిపోయాడు. లోకేష్కి కావాలి, లోకేష్ కోసమే తాపత్రం అంతా. లోకేష్ పరిపాలించగలడా? లోకేష్ గురించి జనం ఏమనుకుంటాడు? అసలు చేతొచ్చా? ఏదో దొడ్డిదారిని తీసుకొచ్చి 3 పోస్ట్ పోలియోలు ఇచ్చావు, అర్థమైనా? అది జనం గెలిపించిన మనిషా? నీ లోకేష్ అన్న నీ కొడుకుని జనం గెలిపించారా? జనం గెలిపించుకోలేదు కదా. జనం గెలిపించుకొని దొడ్డిదారిని తీసుకెళ్తే ఒకటి కాదు, ఒక ఉద్యోగం కూడా కాదు, 3 ఉద్యోగాలు ఇచ్చావు మంత్రులు. మంత్రి ఉద్యోగం అంటే ఏదన్నా ఆఫీసులో ఆఫీసరా, క్లర్కా ఆఫీసరా చేయటానికి? ఒక మంత్రిగా అంటే మంత్రి అంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి. వీడికి ఏమైనా అనుభవం ఉందా? ఎక్కడెక్కడో సరదాలు చేసుకుని ఫారెన్లో చదువుకున్నాడో, ఎంజాయ్ చేసి వచ్చావో, ఏం చేసి వచ్చావు. సరే బాబాయ్ ఎలా ఉంటుంది అంటే విజయం అనేది వన్ సైడ్ ఎలా ఉంటుంది? విజయం అనేది వన్ సైడ్ అనేది గొప్పకు చెప్పలేవు నువ్వు. ఎందుకంటే వీళ్ళు న్యాయబద్ధంగా ఓట్లు ఇలా, నువ్వు న్యాయబద్ధంగా ఓట్లు ఎత్తే వన్ సైడ్ అని చెప్తాం, జగన్కే పడతాయి. అక్రమంగా అన్యాయంగా డబ్బులు ఇచ్చి రకరకాలుగా వేసామని ఊరంతా మోగుతుంది కదా, టీవీలు మోగుతున్నాయి కదా. ఎన్నేసి వేలు ఇచ్చారు? 5 వేలు ఇచ్చిందట. మంగళగిరిలో 30,000 ఇచ్చారంట, 30,000 ఇచ్చారంట అని అడ్వర్టైజ్మెంట్ అయిపోయింది. 1 టౌన్లో 50,000 ఇచ్చారని. ఇప్పుడు దీన్ని బట్టి నీకు వన్ సైడ్ ఎట్టనానా? జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని చెప్తున్నారు సార్, ఎలా చూస్తారు? జరిగింది చెబుతారు కదా, వాళ్ళు జరగదు అసలు చెప్పలేదు కదా, జరిగింది చెబుతారు కదా, జరగబోయేది ఏం చెప్పరు కదా. అది ఎట్లా జరిగేది 2 రోజుల్లో 3 రోజులు తెలుస్తుంది. అయితే మరి చెప్పేది ఏముంది, జగన్ బాగానే చేస్తుంది. మాకైతే రైతు వారికి అయితే ఇబ్బంది లేదు. మాది పిడుగురాళ్ళ, మాది ఎలా ఉందంటారు? పల్నాడు అయితే బాగానే ఉంది, ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది. సీఎం ఎవరై అవకాశాలు ఉన్నాయి అంటారు? 90% జగన్ అనుకుంటున్నాం. ఎందుకనండి సార్? ఎందుకంటే పల్లెటూరులో బాగానే చేసిండు, అందరూ బాగానే చేసిండు. ఆయన ఇచ్చే డబ్బులు మాత్రం అందరికీ అందినాయి దరిదాపుగా 90%. ఎలాంటి లబ్ధి పొందారు 5 ఏళ్ళలో? 5 ఏళ్ళలో మాకు రైతు రుణం చేసిండు, రైతు భరోసా. అమ్మాయి 18 సంవత్సరాలకి, అది 18 ఏళ్ళు, 45 సంవత్సరాలకి అది. ఎగ్జిట్ పోల్స్ కూడా ఇప్పుడు మీరు చెప్పిన విధంగానే జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని చెప్తున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? ఆనందంగా ఉంది. అది ఇంకా గంటన్నర తేలిపోద్ది. అది మనం అనుకుంటే అర్థం తేలిపోద్ది. అది తెలియాలి కదా, అది ముందు చూద్దాం, జరగబోయేది చూద్దాం. ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని చెప్పడం జరిగింది, దీన్ని ఎలా చూస్తారు సార్? ఇండియాలో జగన్మోహన్ రెడ్డి గారి విషయం అందరికీ తెలిసిందే. భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారిని మించిన నాయకుడు లేడు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలే ఆయన గెలిపిస్తాయని అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ అయిన వెంటనే ఐప్యాడ్ టీం దగ్గరికి వచ్చి క్లియర్గా చెప్పాడు, అయ్యా పోయినసారికైనా మనం ఎక్కువ గెలుస్తున్నాము అని చెప్పినప్పుడే అర్థమైపోయింది 100% జగన్మోహన్ రెడ్డి గారిదే పరిపాలన. ఇందులో సందేహం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. నేను కూడా ఒక నెల క్రితమే చెప్పా, వాళ్లకు 5 నుండి 8 సీట్లకు మించి రావని. కాకపోతే అదే సిచ్యువేషన్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు టాప్లో ఉంటున్నాడు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ 100కి 100% గెలుస్తున్నాము, పరిపాలన మాదే. రాబోయే 5 సంవత్సరాల్లో గట్టిగా ఇంతకన్నా మంచి సంక్షేమ పథకాలు ప్లస్ డెవలప్మెంట్ ఏంటో ఇక నుండి మేము చూపిస్తామని చెప్తున్నాం. డెవలప్మెంట్ లేదంటున్నారు,
ఇక నుండి మేము డెవలప్మెంట్ ఏంటో చూపిస్తాము. మీ అలా కొన్ని మొరిగిన కుక్కలు ఉన్నాయి, ఆ కుక్కలకు ఏ మెడిసిన్ చేయాలనో అది కూడా మేము అధ్యయనం చేస్తున్నాం. అడ్డగోలుకు ఆగారు కదా, మేము అది చేస్తాం ఇది చేస్తాం పీకుతాం తీస్తామని అలాంటి కొన్ని మంచి నాయకులే ఉన్నారు, వాళ్ళు కూడా అడ్డగోలుగా మాట్లాడారు. వాళ్ళ సంగతి నేను తర్వాత చెప్తాను, నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను. సర్వే వచ్చేది మాదే, గెలిచేది మేమే, ఇందులో భయపడాల్సిన అవసరమే ఏమీ లేదు. అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఉద్యోగులు కానీ అలాగే యువత కానీ అభివృద్ధి కోసం నాకే ఓటేశారని చంద్రబాబు నాయుడు అనేకమైన సభల్లో కానీ చెప్పడం జరుగుతుంది. దీని చంద్రబాబు నాయుడు అన్ని మోసం మాటలేగా చెప్పేది. ఉద్యోగులు నాకేస్తారు, అభివృద్ధి కోసం నాకేస్తారు, జనాలు గంటల తరబడి లైన్లో నిలబడి చంద్రబాబు నాయుడు గెలిపించుకోవడానికి కాదు. ఈ రాక్షసుడు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ నుండి పర్మనెంట్గా తెలంగాణలో పంపించినట్టు ఇక్కడ కూడా పంపించడం కోసం వాళ్ళు లైన్లో నిలబడ్డారు. అది ఆడికి తెలియట్లా. అబ్బో అందరు నా కోసమే వచ్చారు, చెప్పండి తమ్ముళ్ళని స్టేజీల మీద వాగాడు. మళ్ళీ యథావిధిగా జైలుకి వెళ్ళక తప్పదు, జైలు తొందరగా పిలుస్తుంది నిన్ను, దానికి వెళ్ళడానికి రెడీగా కూర్చో. నీ మంది మార్బలము వైసీపీ కాంగ్రెస్ పార్టీని ఏమి చేయలేదు. ఒకవేళ ఏదన్నా ఒకడారా ఉంటే మాతో యాంటీగా ఉన్న వాళ్ళ సంగతి కూడా మేము అతి తొందరలో తేలుస్తాం. అది అంటే మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు మీరు సర్వేలన్నీ కూడా మీ వైపే చెప్పడం వైసీపీ గెలుస్తుందని చెప్తున్నారు. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందో రాదో మాకైతే తెలియదు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం వన్ సైడ్గా వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుంది. ఎన్డీఏ కూటమి గెలిచినా ఓడినా మాకేం పెద్ద ఒరిగేది ఏముండదు. ఎందుకంటే ఈయన 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉండి ఆంధ్రప్రదేశ్కి చేసింది శూన్యం. ఆడు ఎప్పుడైతే టీడీపీ వాళ్ళతో పొత్తు పెట్టుకొని ఇక్కడికి వచ్చినప్పుడే అర్థమైపోయింది, వీడు మళ్ళీ ఏదో మసిపూసి మాయరగాడి చేయడానికి ఆ మోడీ వచ్చాడు, 4 మాటలు చెప్పి వెళ్ళాడు తప్ప ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ ఏంటో రాబోయే రోజులలో మేము చూపిస్తాము. చేసిన తర్వాతనే మళ్ళీ 2029 కూడా మాది అవుతుంది, కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, అంటే ఇప్పుడు మీరు చూసారు పవన్ కళ్యాణ్ కానీ మోడీ కానీ అలాగే చంద్రబాబు నాయుడు ముగ్గురు కలిసినా కూడా ఎగ్జిట్ పోల్స్ కానీ అలాగే ప్రజా తీర్పు అనేది వన్ సైడ్ అయిందని మీరు చెప్తున్నారు. ఎందుకని అంటారు? అంత నమ్మకం ఎందుకని? నమ్మకం ఉందా? ఎందుకంటే మేము చేసిన సంక్షేమ పథకాలు అటువంటివి, డెవలప్మెంట్ అటువంటిది. మేము 3 సంవత్సరాలే గవర్నమెంట్ నడిచింది, 2 సంవత్సరాలు కరోనా పోయింది, తర్వాత 2.5 సంవత్సరమే మేము చేసిన పరిపాలన. 2.5 సంవత్సరం మేము ఏం డెవలప్ చేశామో ప్రజలందరికీ తెలుసు. ప్రజలు కూడా ఆశ్చర్యపోయారు. 2.5 సంవత్సరంలో ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుండి తెచ్చి ఖర్చు పెట్టారని అడుగుతున్నాడు. ఒకడు అంటాడు 10 లక్షల కోట్లు మీరు అప్పు తెచ్చారు, 5 లక్షల కోట్లు ప్రజలకు ఇచ్చారు, మిగతా 70 ఉన్నాయి. వాడికి కళ్ళు దొబ్బినాయా? 17 మెడికల్ కాలేజీలు, 10 ఫిషింగ్ హార్బర్లు, 4 పోర్ట్ కోలు కడుతుంటే వాడికి డబ్బు ఎవడిస్తాడు? చంద్రబాబు నాయుడు అమ్మ మొగుడు ఇస్తాడా? వాడి అమ్మమ్మ మొగుడు ఇస్తాడా? వాడే అన్నాడు కదా, ఈ డబ్బులన్నీ నువ్వు జనాలకు నీ అమ్మ మొగుడు సొమ్మని పంచినావని అడిగారు కదా. ఇప్పుడు మేము అడుగుతున్నాం, ఈ 5 లక్షల కోట్లు ఎక్కడి నుండి తెచ్చారు, ఎవడిచ్చాడని అడుగుతున్నాం. ఇప్పుడు మేము మిమ్మల్ని అడుగుతాం కాదు, మేము ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ వేస్తాం. నీ అమ్మ మొగుడిచ్చాడా? 14 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ దోసుకొని తిన్నది చాలక నువ్వు మళ్ళీ క్వశ్చన్ వేస్తున్నావు. జనాలకి ఎవరికైనా సెంటు భూమి ఇచ్చినోడి కాదు, 10 రూపాయలు డబ్బులు ఇచ్చినోడి కాదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఎలా డెవలప్ అవుతుందో రాబోయే 5 సంవత్సరాల్లో మేము చూపిస్తాం చేసి. అంటే కొన్ని సంస్థలు కూడా మీడియా అసలు ఎగ్జిట్ పోల్ సంస్థలు కూడా టీడీపీ కూడా అది టీడీపీ గవర్నమెంట్ కూటమి కూడా వస్తుందని చెప్తుంది. మరి వాళ్ళంతా ఏంటంటే చంద్రబాబు నాయుడు డబ్బులు ఇచ్చి మీరు అలా చెప్పండి ఇలా చెప్పండి, వచ్చేది మగవాడ ఆడపిల్ల మగపిల్లాడ పుట్టేది అని హాస్పిటల్లో డబ్బులు ఇచ్చి అలా చెప్పించుకుంటున్నారో అలా చెప్పించుకున్నాడు. వీడికి డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు మేము చెప్తున్నాం, ఖచ్చితంగా ఈసీని కూడా ప్రభావితం చేసి ఈసీకి కూడా 100 కోట్లు 1000 కోట్లు ఇచ్చుంటాడని మాకు అనుమానం. లేకపోతే మేము ఇచ్చిన పిటిషన్లని పక్కన పెట్టేసి ఆయన ఇష్టానుసారంగా నడుస్తున్నాడైతే ఖచ్చితంగా ఈసీని కూడా ప్రభావం చేశాడు. ఎందుకంటే 2-3 సంవత్సరాలు వాడు రిటైర్డ్ అయిపోయేవాడు, వాడికి 100 కోట్లు ఇస్తానంటే కాదంటాడా? దేన్నైనా డబ్బుతో మేనేజ్ చేయగలిగే కెపాసిటీ గల్లోడు చంద్రబాబు నాయుడు, ఖచ్చితంగా ఆ పని చేస్తాడు. అటువంటిదే ఈ బోగసు మాటలు చెప్పి మాకు అన్ని వస్తాయి, సీట్లు ఇన్ని వస్తాయి, మేమే ఒకడంటాడు, వాడి పేరేం పేరు త్రిపులార్ గాడు, వస్తున్నాగానే ఏం చేస్తామో చూపిస్తాడు. నువ్వు ఇప్పుడు ఎక్కడికి పారిపోతావో గుర్తుపెట్టుకో. మొన్నటిదాకా ఎంపీ అయి ఢిల్లీలో దాగి ఉన్నావు, ఇప్పుడు మద్రాసు వెళ్తావా హైదరాబాద్ వెళ్తావా నువ్వు గుర్తుపెట్టుకో.
ఎక్కడున్నా నేను లాక్కొచ్చి తనేది మాత్రం గ్యారంటీ. అంటే మేమే అప్పుడు చాలా మంది కూడా భయభ్రాంతులు గురి చేస్తున్నారు, మేము వస్తే మేము అధికారంలోకి వస్తే అంత చూస్తాం తెలుస్తాం తొక్కుపెట్టి నారదీస్తామని చెప్పడం జరుగుతుంది. ఈ అధికారం లేకొస్తే మేము డ్రాయర్ లేకుండా ఊరేగిస్తాం, డ్రాయర్ పెట్టి ఊరేగిస్తాం, రెడ్ బుక్ రాశామన్నాడు. ఇప్పుడు వాడు రెడ్ బుక్ వాడు మడిచి ఎక్కడ పెట్టుకొని పారిపోతాడో వాడికే తెలియదు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో మీరు కనపడరు, అది మాత్రం గ్యారంటీ. మీ పార్టీ కూడా ఆఫీసు పూర్తిగా క్లోజ్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ నుండి హైదరాబాదో లేకపోతే బెంగళూరు లేకపోతే నువ్వు సింగపూర్లో దాచుకున్న డబ్బు ఉంది కదా, సింగపూర్లో నీకు హోటల్స్ అవి ఉన్నాయి కదా, అక్కడికి పోయి ఏదో పాల వ్యాపారమో ఇంకొకటి ఏదో వ్యాపారం చేసుకోవడం తప్ప మీరు ఆంధ్రప్రదేశ్లో ఉండడానికే అర్హులు కాదు. మీరు ముగ్గురు పోటీ చేసిన వాళ్ళు అసలు ఆంధ్రప్రదేశ్ మనుషులు కాదు కదా. మీకు ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా సెంటు భూమి ఉందా, ఒక ఇల్లు ఉందా? నీకు లేదు, వాడికి ఆ డ్రామా గాడికి లేదు. ఊరికే చెప్పుకొని మాటలు చెప్పి జనాలను భయపెట్టడానికి చూశారు. మీ భయపెడే ప్రసక్తే లేదు. ఆడవాళ్ళ మీద ముగ్గురు ఓడిపోతున్నారు కాబట్టి మీరు మూసుకొని అన్నలు కూర్చోవడం మంచిది. మేమైనా అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఆ మంచి ఆలోచన చేసి ముగ్గురిని ఆడవాళ్ళని పెట్టాడు. ఎవరి మీద? లోకేష్ మీద, పవన్ కళ్యాణ్ మీద, ప్లస్ నాయుడు మీద, బాలకృష్ణ మీద. నీవు అక్కడి మీద పెట్టలేదు కాబట్టి ఇప్పుడు నువ్వు వాడు పెట్టినా పెట్టకపోయినా ఓడిపోయినంత సమానమే. నీకు ఎటువంటి అర్హత లేదు. రాబోయే రోజులలో నువ్వు ఆంధ్రాను వదిలి పారిపోవడం మాత్రం గ్యారంటీ. చెప్తున్నారు ఇప్పుడు ఆరా మస్తాను కూడా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని చెప్పడం జరుగుతుంది. దీన్ని ఎలా చూస్తారు? తండోపతండాలు 56% ఓటు, మహిళా ఓటు శాతం వైసీపీ పడిందని చెప్పి ఆరా మస్తాను చెప్పడం జరిగింది. దీన్ని ఎలా చూస్తారు? ఒకటండి, ఏంటంటే ఇప్పుడు అన్ని సర్వేల్లో కూడా సింహభాగం అంటే మోర్ దాన్ 70% పైగా సర్వేలన్నీ కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు అనే వాస్తవాన్ని ధృవీకరించాయి. అది అందువల్ల ఇవాళ వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్, ఇప్పుడు వస్తున్న ఎగ్జిట్ పోల్స్ కూడా ఈ సర్వేలని ధృవీకరించే. అందువల్ల ఏంటంటే రేపు జూన్ 4వ తారీఖున జరగబోయే కౌంటింగ్లో ఆంధ్రప్రదేశ్లో ఫ్యాన్ గిరాగిరా తిరగడం ఖాయం. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం అనేది లాంఛనం మాత్రమే. అంటే మాకు ఓటేయడానికి వచ్చారు అంటే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఉద్యోగులు కానీ అలాగే రాష్ట్ర భవిష్యత్తు కాపాడుకోవడానికి విద్యార్థులు కానీ అలాంటి వారు అందరూ కూడా పొరుగు రాష్ట్రాల నుంచి తండోపతండాలుగా వచ్చి నాకు ఓటేశారని చెప్తున్నారు. కానీ ఇక్కడ పరోక్షంగా చూస్తే ఓట్లు వేయలేదని చెప్పి కొన్ని సర్వేలు కూడా చెప్పడం జరుగుతుంది. మీరు ఎలా చూస్తారు? ఒకటండి, ఇప్పుడు బయట నుంచి ఎవరు వచ్చి వేసినా సరే ఏది నిరుద్యోగులు కానీ మీరు చెప్తున్నటువంటి ఉద్యోగస్తులు కానీ వీళ్ళు చెప్తున్నారు వీళ్ళ పర్సంటేజీ మహిళలు కానివ్వండి అలాగే ఏంటంటే వృద్ధులు కానీ వికలాంగులు కానీ వీళ్ళ పర్సంటేజ్తో పోల్చుకుంటే ఎంత అండి. అందువల్ల ఏంటంటే అవ్వాతాతలు ఆశీర్వదించారు, అలాగే మహిళలు అక్క చెల్లెమ్మలు అందరూ కూడా దీవించారు జగన్మోహన్ రెడ్డి గారిని. ఎందుకంటే చెప్పినట్టు చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆయన జూన్ 4వ తారీఖున రానున్న కౌంటింగ్లో ఖచ్చితంగా గెలవడం ఖాయం. ఆంధ్రప్రదేశ్లో రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం ఖచ్చితంగా జరిగే విషయం. అది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చూస్తారు ఖచ్చితంగా ఈ విషయాన్ని. సార్ రాబోయే రోజులు ఎలా ఉంటుందంటారు? విజయం అనేది కూడా 4వ తారీఖున విజయం అనేది ఉంది. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ రావడం జరిగింది. ఒకటండి, 4వ తారీఖున చెప్తున్నా కదండి కౌంటింగ్ అనేది ప్రక్రియ మొదలైన దగ్గర నుంచి కూడా ఫ్యాన్ గుర్తు మీద పోటీ చేసిన అభ్యర్థులు భారీ మెజార్టీలో ఉంటారు. అది 1 గంట 2 గంటల ఖాయం అయిపోతుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి విజయం అనేది నల్లేరు మీద బండి నడకలాంటిది మాత్రమే.